టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. మూడోసారి విజయం బీజేపీకి అంత సులువు కాదు. బీజేపీ నేతలు ప్రచారం చేసుకున్నట్లుగా, సర్వేల్లో వస్తున్నట్లుగా అంత ఈజీగా పరిస్థితులు లేవు. ఈ విషయాన్ని దేశంలో నెంబర్ 1 సెఫాలజిస్టులుగా ఉన్న యాక్సిస్ మైండ్ ఇండియా చీఫ్ ప్రదీప్ గుప్తానే విశ్లేషించారు. రాష్ట్రాల వారీగా చూస్తే బీజేపీలోనూ కంగారు ఎక్కువగానే ఉందని అర్థమవుతుంది. లోక్సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలుచుకోవాలన్న కమలనాథుల కల నెరవేరాలంటే యూపీ, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలను స్వీప్ చేయాలి. అధికారంలోకి రావాలంటే అవసరమైన 270 స్థానాలకు ఈ రాష్ట్రాలే కీలకం కానున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా యూపీలోని 80 స్థానాల్లో గెలుపోటములు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఈసారి యూపీలో గట్టి పోటీని ఎదుర్కోబోతోంది. అందుకే బీజేపీ ఆర్ఎల్డీని కలుపుకుంది. గడిచిన 3 నెలల కాలంలో వివిధ పార్టీల నుంచి 14 మంది ఎంపీలు, 5 మాజీ ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు అనే కంటే చేర్చుకున్నారు అంటే అతిశయోక్తి కాదేమో. కొంతమంది పార్టీలో చేరకముందే టికెట్ ఇచ్చింది. 2019లో గుజరాత్లో 26 సీట్లను కైవసం చేసుకున్న బీజేపీకి ఈసారి కాంగ్రెస్ ఆపుల కలయిక పెద్ద సవాల్గా మారింది. గుజరాత్లోని 26 సీట్లలో కాంగ్రెస్ 24, ఆపు 2 చోట్ల పోటీ చేస్తోంది. గుజరాత్లోని గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లోని నియోజకవర్గాలపై కాంగ్రెస్, ఆపులు దృష్టి పెట్టాయి. అక్కడ 1-2 తగ్గిన బీజేపీకి నష్టమే. ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్లో 2014-2019 ఎన్నికల్లో బీజేపీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి క్లీన్ స్వీప్ చేసింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో రాజే ఎక్కువగా కనిపించడం లేదు. కాంగ్రెస్ కీలక నేతలు మాజీ సీఎం అశోక్ గెహ్లాట్తో పాటు సచిన్ పైలట్లు కాంగ్రెస్ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. బీజేపీ మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి దేశవ్యాప్తంగా చిన్న పార్టీలను కలుపుకుని వెళ్తున్నట్టే కాంగ్రెస్ అదే వ్యూహంతో ముందుకు వెళ్తోంది. దీంతో బీజేపీ గత ఎన్నికల్లో గెలిచిన చోట్ల ఇప్పుడు ఎదురీదాల్సి వస్తోంది. 2019 ఎన్నికల్లో బీజేపీ 12 రాష్ట్రాల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. బీహార్, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, యూపీ, ఛత్తీస్గఢ్, హర్యానా, అస్సాం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఈ 12 రాష్ట్రాల్లో 320 సీట్లుంటే అందులో 278 సీట్లు బీజేపీ హస్తగతం చేసుకుంది. బీజేపీకి 303 సీట్లు దక్కాయి. అయితే అప్పుడు పుల్వామా అటాక్, విపక్షాలు వీక్గా ఉండడం, విడివిడిగా పోటీ చేయడం లాంటి పరిణామాల కారణంగా ఇది సాధ్యమైంది. కానీ 2024 వచ్చేసరికి సీన్ మారిపోయింది. విపక్షాలన్నీ కలిపి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. పుల్వామా లాంటి సీన్ ఇప్పుడు మిస్ అవుతోంది. కేవలం మోడీ ఫ్యాక్టర్ ఒక్కటి మాత్రమే కనిపిస్తోంది. ఈసారి బీజేపీ గతంలో వచ్చిన సీట్లు సాధించడమే కష్టంగా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బీహార్, కర్ణాటక, జార్ఖండ్, ఒడిషా ఈ 6 రాష్ట్రాల్లోనే ఇప్పుడు బీజేపీకి ఎదురుగాలులు వేస్తున్నాయి. అయితే ఈ 6 రాష్ట్రాల్లో 193 సీట్లు ఉన్నాయి. 2019లో ఈ 6 రాష్ట్రాల్లోని 4 రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఓడిపోయింది. మిగతా 5 రాష్ట్రాల్లో కూడా ఎదురుగాలి వీస్తోంది. ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా బలాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఎన్డీఏ మిత్రపక్షాలైన జనతాదళ్ యునైటెడ్, ఏకనాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీతో పాటు ఎన్డీఏలోని ఇతర చిన్నా చితకా పార్టీలకు కేటాయించిన సీట్లు పోగా బీజేపీ ఉత్తర భారతంలో పోటీ చేసే సీట్ల సంఖ్యనే 350కి మించదు. అంటే పోటీ చేసే అన్ని స్థానాల్లో గెలవాల్సిన పరిస్థితి బీజేపీది. అది సాధ్యం కాకపోవచ్చు. కానీ అధికారానికి దూరం అవుతుందని మాత్రం ఎవరూ అనుకోవడం లేదు.